టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఇప్పటికే ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ల మార్ఫింగ్ ఫోటోల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ శుక్రవారం ఫిబ్రవరి 7 విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనను పోలీసులు విచారించారు. ఇందులో భాగంగా మొత్తం 50 ప్రశ్నలు ఆర్జీవీకి సంధించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కొన్ని ప్రశ్నలకు తనకు గుర్తులేదని, తెలియదని ఆర్జీవీ రిప్లై ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు ఆలోచించుకునేందుకు మరింత సమయం ఇచ్చినా డైరెక్టర్ సరైన సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తుంది. దీంతో పోలీసులు రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్‌ను నమోదు చేశారు. మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఇక విచారణ ముగియడంతో రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లారు. అయితే ఇంతలోనే ఆర్జీవీకి మరో షాక్ ఇచ్చిన గుంటూరు పోలీసులు. 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నవంబర్ 29న సిఐడి కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేశాడు. దీంతో గుంటూరు సీఐ తిరుమలరావు మరోసారి డైరెక్టర్కు నోటీసులు జారీ చేశారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో వర్మకి నోటీసులు అందించారు. ఈ నెల 10న గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణకి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నాకు ఒంగోలు అంటే చాలా ఇష్టం. ఒంగోలు పోలీసులు అంతకన్నా ఇష్టం. చీజ్ అంటూ వైన్ గ్లాసుల ఎమోజీలు పెట్టాడు వర్మ. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.